సురభి శ్రీధర్ శర్మ అండి. నేను కామారెడ్డి వాస్తవ్యుణ్ణి. ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేసి సహాయం అందిస్తూ, అంటే విత్తనాలను అందిస్తూ ఒక 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అలాగే వేప నూనె, గానుగ నూనె, సీతాఫలం నూనె అలాంటివన్నీ తీయడానికి గానుగను ఏంటంటే ఎటువంటి నీటి కల్తీ లేనటువంటి గానుగను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ గానుగ నూనె పెస్టిసైడ్గా లేకపోతే ఇన్సెక్టిసైడ్గా వాడుకోవడానికి, పురుగు మందు లేదా తెగుళ్ళ మందుగా వాడుకోవడానికి వాళ్ళు గానుగ నూనెల్ని తీసుకోవచ్చు. దానికి తోడుగా 200 రకాల పైగా వడ్లను అందించడం జరుగుతుంది. అన్నీ మనకు స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటివి. వాటిల్లో నవారా మధుమేహానికి పనిచేస్తుంది, నారాయణ కామిని కీళ్ళ నొప్పులకు పనిచేస్తుంది, మాపిల్లై సాంబా మేల్ ఇంపార్టెన్సీ అంటే మగవాళ్ళ వల్ల సంతానం కలగకపోతే పనిచేస్తుంది, లూస్రీ యురేని ఖైమా అని ఆడవాళ్ళ వల్ల సంతానం కలగకపోతే పనిచేస్తుంది. అలాగే అది పీసీఓడి, చిన్నపిల్లల్లో ఈరోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాటికి పనిచేస్తుంది. మైసూర్ మల్లిగా అనే రకము చిన్నపిల్లల్లో శారీరక మరియు మానసికమైనటువంటి దృఢత్వాన్ని, ఏ విధంగా ఎదగాలి అనేటువంటి తత్వాన్ని వాళ్ళల్లో చేకూరుస్తుంది. ఇలా ఒక్కో బియ్యంలో ఒక్కో లక్షణాలు ఉండి మనుషులంతా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయాన్ని చేసుకుంటూ మనం గనక ముందుకెళ్తే మన భూములు చక్కగా ఏపుగా పెరుగుతూ ఆరోగ్యకరమైనటువంటి పంటనిస్తాయి. భూములు ఆరోగ్యంగా ఉండి పంట ఆరోగ్యంగా వచ్చినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. అందుకని సేంద్రియ వ్యవసాయము లేదా అంతకు మించి ఉన్నటువంటిది ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తే గనక భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవరాశి ఏదైతే ఉందో ఆరోగ్యంగా మారి మనమంతా ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించడానికి మనం తోడ్పడతాము. ధన్యవాదాలు.